హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నెల్లూరు అమ్మాయిని. అయితే నిన్న అమ్మవారు వాళ్ళ భర్తని చంపేసిందాక చెప్పాను కదా ఒక వీడియోలో. అయితే వాళ్ళ భర్తని చంపేశాడు కదా పాలేరు. ఇప్పుడు వాళ్ళ భర్త చంపేసినాక అమ్మవారు ఏం చేసిందంటే వాళ్ళ పాలేరుని ఆ అమ్మవారు చంపేసిందనమాట. చంపేశాక అక్కడ పక్కనే ఉన్న కొండపైన కూర్చొని ఏడుస్తూ ఉందనమాట. ఏడుస్తూ ఉంటే వ్యాపారస్తులు అటునుంచి దోవ నుంచి గంధపు చెక్కలు గుర్రం మీద వేసుకొని వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు వరదై పారుతూ ఉన్నాయన్నమాట. అమ్మా, నువ్వు దేవుడివా దెయ్యానివా అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు అని వాళ్ళు అడిగారనమాట. అడిగితే నేను దెయ్యాన్ని కాదు, దేవుణ్ణి కాదు, నాకు ఇట్టటి సంగతి ఇటు జరిగింది. నన్ను మీ గంధపు చెక్కల్లో నేను ఇటు అత్తలింటికి వెళ్ళలేను, అమ్మవారింటికి కూడా వెళ్ళలేను. అందుకే ఇక్కడ నన్ను గంధపు చెక్కల్లో దానం చేయండి అని చెప్పి అడిగిందనమాట వాళ్ళని. అడిగితే సరే అమ్మా అని వాళ్ళు ఆ గంధపు చెక్కలతోటి దానం చేశారు అమ్మవారిని. దానం చేసి సున్నపుతోటి అక్కడ ఉన్న రాళ్ళతోటి చిన్న గుడి అక్కడ కట్టించారు అమ్మవారికి. కట్టించాక ఆమెన అక్కడ గుడి కట్టించాక అప్పటి నుంచి అక్కడ ఆమె ఎవరైనా ఏదన్నా కష్టము అంటే ఖచ్చితంగా ఆమెకు ఏదైనా కష్టం వచ్చి చెప్తే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట. ఆమె అంత నియమమైన అమ్మవారు. వాళ్ళ భర్త కూడా చచ్చిపోయాడు కదా, వాళ్ళ భర్త అక్కడ నాగుపాము అయ్యి ఎప్పుడు ఆమె ఒడిలోనే పనుకో ఉంటాడు. అయితే అక్కడ చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం వాళ్ళు శివరాత్రి వెళ్ళిపోయిన 3వ రోజు ఆమెకి చాలా బాగా తిరణాలు చేశారనమాట. పిల్లలు లేకపోయినా, మా బ్రదర్కి 3 years పిల్లలు లేరు. అయితే అక్కడికి వెళ్ళి మొక్కున్నాక ఇప్పుడు కమల పిల్లలు పుట్టారనమాట ఫ్రెండ్స్. అలాగా ఎవరికైనా సరే, నేనైతే మా ఇంట్లో నాకు ఏ కష్టం వచ్చినా మన అమ్మకి ఎలా చెప్తాము, అమ్మ నాకు ఈ కష్టం ఉందని, ఆ విధంగా ఆమెకి నేను ఒక అమ్మలాగా చెప్తానన్నమాట. ఒక్కరోజు 2 రోజుల్లో నా కష్టం ఇట్లాగే తీర్చేస్తుంది అమ్మవారు. అంత చాలా పవర్ఫుల్. ఒంగోలు జిల్లా మురిగెమ్మ గ్రామం అనమాట ఆ అమ్మవారు ఉండే గ్రామము. మీరు ఎవరన్నా ఆ సైడ్ ఏరియాలో ఉంటే మీరు ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళండి. మీకు పిల్లలు లేకపోయినా, లేకపోతే మీకు ఏ కష్టాలు ఉన్నా అమ్మవారి కాడికి వెళ్ళేసి వచ్చి మీరు ఒక్కసారి దండం పెట్టుకొని వస్తే మీ కష్టాలు ఇట్లాగే మాయమైపోతాయి. ఎందుకంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం మేము అమ్మవారిని చాలా చాలా అంటే చాలా నమ్ముతాము అమ్మవారిని. ఇప్పుడు వరకు మాకు ఒక ఇంట్లో మనిషి చేయి ఎట్లా ఆదుకుంటుందో అలా ఆదుకుంటుంది అమ్మవారు. అందుకని మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. బాయ్.